కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోనికి ప్రవేశించారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకున్న అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సీఎం చంద్రబాబు నాయుడును శ్రీవారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. అనంతరం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటంను అందించారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయంకు అభిముఖంగా ఉన్న అఖిలాండం వద్ద శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీ బ్రేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ గాయత్రి నిలయం అతిథి గృహానికి తిరుగు ప్రయాణమయ్యారు. వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు, మా ఇంటి విలువెలుపు. ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్ఠతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం. ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని. ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది, భారతీయులు కూడా వెళ్ళారు. ప్రతి ఒక్కరు ఒకే కోరుకుంటారు. జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది. ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళంతా జెరూసలేం ఉంటారు, ముస్లింస్ అంతా మాట్లాడుతారు. కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి, చూడాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి అనే ఉద్దేశంకి వస్తూ ఉంటారు. ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటీడీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా నాంది పలుకుతాం. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఒకటి ఉంది. ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి, దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటాను. ఇప్పుడు మీరు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ 1గా ఉన్నప్పుడు 35% తెలుగు అని ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. అదే తెలుగుదేశం పార్టీ, అదే మా నాయకుడి కళ. అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ ధ్యేయంగా పనిచేయడానికి అనునిత్యం నన్ను ఆశీర్వదించమని, శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వని, ప్రజల సహకారాన్ని కూడా ఇమ్మని కొన్నాను.